నేటి మన ధ్యాన వాక్యము నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనము. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. దేవుడు నడిపించిన దారిలో ఎర్ర సముద్రం ఎదురవ్వడము ఇశ్రాయేలీయులకు కొంత ఆశాభంగం కలిగించింది. ఎందుకంటే తమపై పగబట్టి తరుముతున్న ఫరో సైన్యం వెనుక ఉండగా ముందుకు ఒక్క అడుగు కూడా పడలేని స్థితిలో ఎదురుగా ఎర్ర సముద్రం, ముందు నొయ్యి వెనుక గొయ్యిలా మారింది వారి యొక్క పరిస్థితి. అప్పుడు ఇశ్రాయేలీయులు మోషే మీద సనుక్కుంటున్నారు, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులం ఒకటే మంచిది కదా అని. అప్పుడే మోషే ఈ వాక్యం వాళ్ళకి చెప్తాడు, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి అని. యెహోవా మోషేతో ఇంకా అలా మొరపెడుతున్నావేటి, సాగిపో అని ఆయన చెప్తారు. అవును, మన బ్రతుకు బాటలో కూడా ఎన్నో అవాంతరాలు, చిక్కు సమస్యలు, ఎదురుగా భయంకరమైన సముద్రం లాంటి పరిస్థితులు. పోనీ వెనక్కు వెళ్ళిపోదామా అంటే ఐగుప్తు సైన్యం లాంటి తరుముకొచ్చే ఒత్తిళ్లతో కూడిన పరిస్థితులు, ఎటు పోవడానికి వీల్లేని సమస్యలు. అలాంటప్పుడే మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఆ గడ్డు పరిస్థితి నుంచి ముందుకు ఎలా సాగగలము అని ఆలోచన చేస్తే మనకు ఈ వాక్యమే గుర్తుకు రావాలి. అడుగు ముందుకు వెయ్యి, సాగిపో అంటూ దేవుని స్వరాన్ని మనం వినాలి. లోకంలో పరిస్థితులన్నీ మనల్ని తరుముకొస్తున్నాయి, ముందుకు వెళ్ళడానికి సాహసించలేము. ఇప్పుడు యెషయా ప్రవక్త 30వ అధ్యాయం 15లో ప్రభువు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలా సెలవిస్తున్నాడంటూ, మీరు మరల వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదురు, మీరు ఊరుకుండి నమ్ముకుంట వలన మీకు బలము కలుగును. కానీ అన్ని విధాలా కదలలేని పరిస్థితుల్లో, అదే సంకట స్థితిలో ఉంటే లోకం మనల్ని ప్రక్కదోవ పట్టిస్తుంది. ఫరో అనుకుంటున్నాడు కదా, వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేస్తుందని. అలాగే ఈ లోకం కూడా మనల్ని, వీళ్ళు నాశనం అయిపోతారు, ఇంకా వీళ్ళకి ఎవ్వరూ కాపాడలేరు, వీరి విషయంలో దేవుడు కూడా ఏమీ చేయలేడు అని మన దగ్గరికి వచ్చి మనల్ని నిరాశపరుస్తారు. తమ మాటలతో, తమ చేతలతో మనల్ని అగాధంలోకి నెట్టేస్తారు. మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఊరికనే అలా చూస్తూ ఉండలేము. పరిస్థితులు ఎలా అయినా కంట్రోల్ చేసుకోవాలని, వాటిని మన చేతుల్లో తీసుకోవాలని ప్రయత్నిస్తాము. అనేక రకాల ఉపాయాలు ఆలోచిస్తాం. కానీ ప్రభు అంటున్నారు, ఊరక నిల్చుండి చూడుడి, నేను కలుగజేయ రక్షణను. మీ సొంత ప్రయత్నాలేమీ అక్కర్లేదు, నా మీద నమ్మకంతో ఊరక నిల్చుండడం వల్ల మీరు బలం పొందుతారు. ఇక్కడ ఒక విమాన ప్రయాణంలో చాలామంది విమాన ప్రయాణం చేస్తూ ఉంటారు ఒకరోజు. అయితే ఆ విమాన ప్రయాణంలో ఒక పాప కూడా ఆ విమానంలో ఉంటుంది. విమానం కొంత దూరం వెళ్ళిన తర్వాత చాలా కుదుపులు అటు ఇటు కదిలిపోయి ఏమైపోతుందో తెలియని పరిస్థితుల్లో ప్రయాణికులు అందరూ చాలా చాలా భయపడిపోయి వణికిపోతూ ఉంటారన్నమాట. అయితే ఈ పాప మాత్రం నిబ్బరంగా కూర్చుని ఉంటుంది. అందులో ఒక ప్రయాణికుడు అడుగుతాడు, ఏమ్మా పాప, మేము ఇంత భయపడిపోతున్నాము, నీకెందుకు భయం లేదు అనేసి. అంటే నాకెందుకు భయము, ఆ విమానం నడిపే పైలట్ మా నాన్నగారే అని చెప్తుంది. మనం కూడా అలాగే మనల్ని కాపాడేవాడు ఎంతటి సమర్థుడో మనం తెలుసుకుంటే, ఆయన మన ప్రతి పరిస్థితికి చాలినవాడని నమ్ముకుంటే, సాగిపో అనే మాటకు తొలి అడుగుగా మనము నిర్భయంగా ఆ సముద్రంలో అడుగులు వేయడం ప్రారంభిస్తాము. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు దేవుడు కల్పిస్తే మనల్ని శ్రేష్టమైన ఆశీర్వాదాల వైపుకు నడిపిస్తున్నాడు అని అర్థము. అందుకే ఆయనకు మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మన ముందు సముద్రం ఉన్న దాన్ని సాగిపోయే బాటను దేవుడు ఏర్పాటు చేస్తాడు. సాగిపో అంటాడు. అలా ఊరుకొని ఆయన చెప్పేదాన్ని చేయడం వల్ల సురక్షితమైన గమ్యానికి మనం చేరుకోగలుగుతాము. ఈ జీవన ప్రయాణంలో ఆయన చేతిలో చేయి వేసి చేసే మన ప్రయాణంలో మనకి రక్షణ ఉంటుంది. సురక్షితంగా మన గమ్యాన్ని మనము చేరుకోగలము. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.